ఈరోజు మనం తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా తెలంగాణలో ప్రజా చైతన్య వ్యాప్తి అనే అంశం గురించి నేర్చుకుంటున్నాం. తర్వాత మనకు ఆసఫ్జాయి రాజ్యం స్థాపించబడి ఆసఫ్జాయిల కాలంలో ఈ యొక్క ఆసఫ్జాయిలు దాదాపు 1724 సంవత్సరం నుంచి 1948 సంవత్సరాల మధ్య పాలించడం జరిగింది. తర్వాత మనకు ఆసఫ్జాయిల కాలంలో తెలంగాణ బాగా వెనుకబడిపోయింది. ప్రజలు ఒక పక్క బీదరికం, మరొక పక్క నిరక్షరాస్యత మొదలైన అంశాల పరంగా ఒక పక్క నిజాం నియంతృత్వం వీటి పరంగా తెలంగాణ బాగా వెనుకబడిపోయి ఉన్నది. ప్రజలకు నిజాం రాజ్యంలో ఎలాంటి హక్కులు లేవు. పైగా తెలంగాణ గ్రామాలలో మక్తేదారులు, పట్టేదారులు, భూస్వాములు మొదలైన వాళ్ళు మొత్తం భూమిని తమ స్వాధీనంలో ఉంచుకొని ప్రజలకు ఎలాంటి అవకాశాలు లేకుండా చేశారు. అదేవిధంగా మనకు తెలంగాణలో బానిసత్వం ఎక్కువగా ఉన్నది. ముఖ్యంగా ఈ యొక్క బగీలా పద్ధతి, తర్వాత వెట్టి చాకిరి మొదలైన అంశాలు బగీలా వెట్టి చాకిరి అనే అంశాలు ఈ యొక్క బానిసత్వానికి మారురూపకంగా ఉన్నాయి. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మరి తెలంగాణలో ప్రజా చైతన్యం ఏ విధంగా వచ్చింది? తెలంగాణ ప్రజలను అనేక సంస్థలు వాళ్ళలో చైతన్యాన్ని కలిగించి ముందుకు స్వాతంత్రోద్యమం వైపు నడిపించాయి. ఈ యొక్క వివిధ సంస్థలు నిర్వహించిన పాత్ర ఏంటి, ఈ యొక్క వాటి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా తెలంగాణలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా ప్రారంభమైంది, దాంట్లో వివిధ సంస్థలు ఎటువంటి పాత్ర పోషించాయనే విషయాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మనం ముఖ్యంగా తీసుకుంటే తెలంగాణ ప్రజల్లో ఆనాడు అక్షరాస్యత లేదు, అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. ఆనాడు తెలంగాణ ప్రజల అక్షరాస్యత 3.3% మాత్రమే. తర్వాత నిజాం రాజ్యంలో ప్రభుత్వం కేవలము ఉర్దూకే ప్రాధాన్యత ఇచ్చి ఉర్దూ మీడియం యొక్క విద్యా విధానాన్ని నడిపించింది. తెలుగు మీడియం కానీ ఇతర మీడియాల్లోకి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు చాలా దుర్భర జీవితం గడుపుతూ వారు చాలా హీనాతిహీనంగా ఈ యొక్క పరిస్థితిలో ఉండేవారు. తర్వాత మనకి ఈ విధంగా తీసుకుంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజల్లో, హైదరాబాద్ రాజ్య ప్రజల్లో చైతన్యం కలిగించిన ఒకటి ఈ ఇన్సిడెంట్ ఏంటంటే చాందా రైల్వే పథకం. చాందా రైల్వే పథకం సంఘటన 1883 సంవత్సరంలో జరిగింది. ఈ చాందా రైల్వే పథకం ఏంటంటే ఈ యొక్క నిజాం ప్రభుత్వము ఈ యొక్క హైదరాబాద్ నుంచి వాడి వరకు రైలు మార్గాన్ని వేయించింది. తర్వాత వాడి నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు ఈ రైలు మార్గాన్ని పొడిగించాలనే ఒక ఆలోచన చేశారు, ఒక పథకం ప్రారంభించారు. కానీ దీన్ని ఆపివేశారు. తర్వాత 1883 సంవత్సరంలో ఈ పథకం బహిర్గతమైంది. దాంతో ఇది ప్రజలకు తెలిసిపోయేటప్పటికీ ఈ ప్రణాళిక వల్ల ఈ యొక్క రాజ్యానికి నష్టమని ప్రజలు గ్రహించారు. మరి ప్రజలను ఈ సంఘటన పరంగా చైతన్యవంతం చేసిన వ్యక్తులు ముగ్గురు. వారిలో మొట్టమొదటి వారు అఘోరనాథ్ చటోపాధ్యాయ, నిజాం కళాశాల మొదటి ప్రిన్సిపాల్. తర్వాత ముల్లా అబ్దుల్ ఖయూమ్, రెండో వ్యక్తి ముల్లా అబ్దుల్ ఖయూమ్, మూడో వ్యక్తి ఈ యొక్క దస్తూర్జీ ఊసంగ్ అనే రెవెన్యూ అధికారి. ఈ ముగ్గురు వ్యక్తులు ప్రజలను చైతన్యవంతం చేశారు. అంటే ఈ యొక్క చాందా రైల్వే పథకం అనేది నిజాం రాజ్య ప్రజలకు చాలా నష్టదాయకమని, ఈ యొక్క నిజాం రాజ్యానికి ఎటువంటి లాభం లేకపోగా దీంతో ఈ యొక్క పబ్లిక్ మనీ అంటే ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని వీళ్ళు ప్రజల్లో ప్రచారం చేయడం జరిగింది. దాంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఈ సందర్భంగా ప్రజలు మొట్టమొదటిసారిగా తమ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది. 1883 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజలు తమ ప్రజాభిప్రాయాన్ని మొట్టమొదటిసారిగా వ్యక్తీకరించారు. సరే, ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఏంటంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజలు ఎప్పుడు తమ అభిప్రాయాన్ని బయటపెట్టుకున్నారు, వ్యక్తీకరించారు అనే ప్రశ్న వచ్చినప్పుడు మనకు రకరకాల సంఘటనలు ఇస్తారు, రకరకాల ఇన్సిడెంట్స్ ఇస్తారు. దీంట్లో మనకు ఈ యొక్క హైదరాబాద్ చాందా రైల్వే పథకం అనేది ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ ఏర్పాటు సందర్భంగా లేదా
వందే మాతర ఉద్యమం సందర్భంగా లేదా ఆర్య సమాజ ఏర్పాటు సందర్భంగా ఇట్లా రకరకాల ఆల్టర్నేటివ్స్ ఇస్తుంటారు. దీన్ని మనం సరిగా ఉపయోగించుకున్నట్లయితే మనకి ఒక మార్కు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాందా రైల్వే పథకం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాజ్య ప్రజల యొక్క అభిప్రాయం ఎప్పుడు వ్యక్తి ఏ సంవత్సరంలో వ్యక్తీకరించారనే ప్రశ్న అడగవచ్చు. దానికి 1883 అనేది దానికి సమాధానం. సరే, ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ ముగ్గురు వ్యక్తులు ఈ యొక్క ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చారు. చాందా రైల్వే పథకం ప్రజలకు ఎంత అన్యాయం చేస్తుందో, తర్వాత నిజాం రాజ్యానికి ఎంత నష్టం చేస్తుందో ఈ ముగ్గురు అధికారులు ఈ యొక్క ప్రజల్లో అవగాహన కలిగించి వాళ్ళు చైతన్యం తీసుకొచ్చారు. దాంతో వీరు ముగ్గురు వ్యక్తులు ఏమన్నారంటే నిజాం ప్రభుత్వంతో మీరు వెంటనే ప్రజలకు ఈ విషయం తెలియజేయండి, మేము చాందా వరకు రైల్వే లైన్ పొడిగిస్తున్నామనే విషయాన్ని. ఈ విధంగా ఈ ముగ్గురు నాయకులు చాందా రైల్వే పథకం గురించి ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలు తీసుకోవాలని నిజాం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఫలితంగా నిజాం ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగానే అఘోరనాథ్ చటోపాధ్యాయను నిజాం రాజ్యం నుంచి బహిష్కరించింది. ఆయనను బలవంతంగా 1888 సంవత్సరం మే 20వ తేదీన సోలాపూర్కు పంపించింది. తర్వాత రెండో వ్యక్తి ఈ విధంగా రెండో వ్యక్తి ఈ యొక్క ఊసంగ్ దస్తూర్జీ ఊసంగ్ను 1883 సంవత్సరం మే 22వ తేదీన 1883 సంవత్సరం మే 22వ తేదీన ఊసంగ్ను పూనాకు బలవంతంగా రాజ్య బహిష్కరణ చేసి పూనాకు పంపించడం జరిగింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో బహిష్కరణకు గురైన మొట్టమొదటి వ్యక్తి అఘోరనాథ్ చటోపాధ్యాయ. ఇక్కడ మనకు ప్రశ్న ఏంటంటే అఘోరనాథ్ చటోపాధ్యాయను ఈ యొక్క రాజ్య బహిష్కారం చేసి ఎక్కడికి పంపించిందనే ప్రశ్న. అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో మొట్టమొదటిసారిగా బహిష్కరణకు గురైన వ్యక్తి అనేది ఒక ప్రశ్న మనల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. తర్వాత మనకు ఈ ఉద్యమాన్ని ఈ విధంగా జరుగుతుంది, బ్రహ్మాండంగా ఉద్యమం జరుగుతుంది. ఓ పక్క ప్రజల్లో చైతన్యం కలిగింది. ప్రజల్లో అంతకుముందు ఎప్పుడు కూడా చైతన్యం కలగలేదు. మొట్టమొదటిసారిగా ప్రజా చైతన్యం వచ్చింది. ఈ విధంగా ప్రజా చైతన్యం వచ్చినప్పుడు అనేక పత్రికలు ఈ అంశాన్ని ప్రచారం చేశాయి. ఈ విధంగా అనేక పత్రికలు ఏంటంటే మనకు ఈ యొక్క హైదరాబాద్ రికార్డ్, సౌకత్ ఉల్ ఇస్లాం మొదలైన పత్రికలు ఈ ఉద్యమాన్ని ప్రజల్లో చైతన్యం వచ్చిన చాందా రైల్వే ఉద్యమాన్ని బ్రహ్మాండంగా ప్రచారం చేశాయి. తర్వాత మనకు ఇది చాందా రైల్వే పథకం యొక్క సందర్భంగా ప్రజల్లో వచ్చిన చైతన్యానికి సంబంధించిన సంఘటన. తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్, హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభావం. అంటే మనకు తెలుసు భారతదేశ వ్యాప్తంగా కూడా స్వాతంత్రోద్యమం మొదలైనప్పుడు మన భారతదేశ స్వాతంత్రోద్యమ ఘట్టాలను 3 ఘట్టాలుగా చెప్పుకుంటాం. 1885 నుంచి 1905 సంవత్సరంలో మితవాద యుగమని, 1905 సంవత్సరం నుంచి 1919 సంవత్సరంలో అతివాద యుగమని, తర్వాత 1919 నుంచి 1947 మధ్య గాంధీ యుగం అని చెప్పుకుంటాం. దీనిలో భాగంగానే 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏవో హ్యూమ్ అనే బ్రిటిష్ ICS ఆఫీసర్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్, రిటైర్డ్ ఆఫీసర్ ఏవో హ్యూమ్ అనే వ్యక్తి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ను 1885 సంవత్సరంలో స్థాపించాడు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ను స్థాపించిన తర్వాత దీని ప్రథమ సమావేశం బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షతన ఈ యొక్క మొట్టమొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. ఈ సమావేశం తర్వాత ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఒకటి అవతరించింది. ఈ భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము భారతదేశం వివిధ ప్రాంతాల్లో తమ సభలను పెట్టి ప్రతి సంవత్సరం ఒక చోట, ఒక పట్టణం, ఒక చోట సభలను పెట్టి రకరకాల తీర్మానాలు చేయడము, మా యొక్క భారతీయ హక్కులను కాపాడండి అని పేర్కొనడము, రకరకాల తీర్మానాలు చేస్తూ వచ్చింది. అయితే మనకు ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో లేదా హైదరాబాద్ సంస్థానంలో కూడా దీని ప్రభావం బ్రహ్మాండంగా ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్ రాజ్యంలో ఎవరైతే ముస్లింలు ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఉన్నారో వాళ్ళు మాత్రం భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటును వ్యతిరేకించారు. భారత జాతీయ కాంగ్రెస్ను ఏర్పాటును ఆహ్వానించిన వారిలో హైదరాబాద్ నుంచి అనేక మంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ప్రథముడు
అఘోరనాథ్ చటోపాధ్యాయ, రెండో వ్యక్తి ముల్లా అబ్దుల్ ఖయూమ్. వీరిద్దరు కూడా భారతీయ జాతీయ కాంగ్రెస్ యొక్క ఏర్పాటును ఆహ్వానించడం జరిగింది. ఈ విధంగా మరి ముల్లా అబ్దుల్ ఖయూమ్ భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి హైదరాబాద్ వ్యక్తి. హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి వ్యక్తి ముల్లా అబ్దుల్ ఖయూమ్. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. యొక్క భారత జాతీయ ముల్లా అబ్దుల్ ఖయూమ్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి వ్యక్తి. దీని మీద మనకు ప్రశ్న వచ్చే అవకాశాలు ఉంటాయి, గమనించండి. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైన తర్వాత వీళ్ళు ఆహ్వానించారు, దాని ఏర్పాటును చాలా చక్కగా ఉన్నది. తర్వాత 1888 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన సికింద్రాబాద్ హెడ్ పోలీస్ స్టేషన్ ఎదుట ఈ యొక్క జాతీయ కాంగ్రెస్ సభ జరిగింది. సికింద్రాబాద్ హెడ్ పోలీస్ స్టేషన్ ఎదుట 1888 సంవత్సరం అక్టోబర్ 19వ తేదీన ఈ యొక్క కాంగ్రెస్ సభ జరిగింది. ఈ సభకు 2000 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షత వహించిన వాడు బి కృష్ణ అయ్యర్. సికింద్రాబాద్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సికింద్రాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి కృష్ణ అయ్యంగార్ అధ్యక్షత వహించాడు. ఈ సభలో రామచంద్ర పిల్లే, తర్వాత సోరాబ్జీ, తర్వాత హాజీ సజ్జన్ లాల్, ముత్యాల రామన్న మొదలైన నాయకులు ఈ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక తీర్మానం చేశారు. ఏంటంటే అలహాబాద్లో జరిగే తదుపరి కాంగ్రెస్ మహాసభకు తమ ప్రతినిధులను హైదరాబాద్ నుంచి పంపించాలని ఈ సభలో తీర్మానం చేయడం జరిగింది. ఆ విధంగా తీర్మానం చేశారు. తర్వాత మనకు హైదరాబాద్లో ఆర్య సమాజం అనే సంస్థ ఎప్పుడు పుట్టిందనే విషయానికి వస్తే ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో బొంబాయిలో స్థాపించాడు. తర్వాత ఈ విధంగా ఆర్య సమాజం దేశవ్యాప్తంగా విస్తరించింది. దీనిలో భాగంగా 1891 సంవత్సరంలోనే హైదరాబాద్ సంస్థానంలో ఆర్య సమాజం శాఖ ఏర్పడింది. అది దరూర్లో ఏర్పడింది. అదేవిధంగా 1892 సంవత్సరంలో ఆర్య సమాజం శాఖ హైదరాబాద్లో ఏర్పడింది. దీని ప్రథమ అధ్యక్షుడు కమతా ప్రసాద్, కార్యదర్శి లక్ష్మణ్ దాస్. ఇది ఆర్య సమాజానికి ప్రామాణిక గ్రంథం ఏంటంటే సత్యార్థ ప్రకాశిక. ఈ సభలు ఈ ఆర్య సమాజ శాఖలో ఆర్య సమాజంలో చురుకుగా వివిధ వ్యక్తులు, వివిధ నాయకులు చురుకైన పాత్ర పోషించారు. దీనిలో అఘోరనాథ చటోపాధ్యాయ, తర్వాత కేశవరావు కొరాట్కర్, తర్వాత దామోదర్ సత్యవలేకర్, తర్వాత వినాయకరావు విద్యాలంకర్, వీళ్ళందరూ కూడా ఆర్య సమాజంలో కీలక పాత్ర ప్రధాన పాత్ర పోషించారు. మరి వీళ్ళందరూ తర్వాత ఆర్య సమాజము చేసిన కార్యక్రమం ఏంటంటే హిందూ సమాజంలోని మూఢాచారాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపి ప్రజలను ఆధునికవాదులుగా తయారు చేసి ప్రజలను స్వాతంత్రోద్యమం వైపు మళ్లించడానికి గణనీయమైన ప్రయత్నం చేసింది ఆర్య సమాజం. తర్వాత మనకు ఇదే సందర్భంలో దీన్దార్ ఉద్యమం వచ్చింది. ఈ 1929 సంవత్సరంలో హైదరాబాద్ సంస్థానంలోని కర్ణాటక ప్రాంతంలో ఈ దీన్దార్ ఉద్యమం వచ్చింది. ఈ దీన్దార్ ఉద్యమానికి నాయకుడు సిద్దికి దీన్దార్. ఆయనే ఏం ప్రచారం చేశాడంటే ఆయనే సర్వరే అలం అనే ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకంలో హిందూ దేవతలను కించపరుస్తూ ఆయన రాయడం జరిగింది. హిందూ దేవతలను కించపరుస్తూ ఈ పుస్తకాన్ని రాశాడు. ఆ విధంగా పుస్తకాన్ని రాసి హిందూ మతంలో ఏమీ లేదు, అందరూ ఇస్లాం మతాన్ని అనుసరించాలని కోరాడు. అలా పైగా ఏం కోరాడంటే తాను లింగాయతుల దేవుడిని తన పూర్వజన్మలో తాను లింగాయతుల దేవుడిని, కాబట్టి మీ దేవుడిని నేను ఇక్కడ పుట్టాను కాబట్టి నన్ను అనుసరించాలి, మీరందరూ ఇస్లాంని అనుసరించాలని ఆయన కోరాడు. అంటే ఇటువంటి సంఘటనలు, ఇటువంటి చర్యలను ఆర్య సమాజం తీవ్రంగా ఖండించింది. తర్వాత ఈ దీన్దార్ ఉద్యమానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది ఆర్య సమాజం. అటువంటి పరిస్థితుల్లో అనేక సభలు, సమావేశాలు జరిపింది.
ఈ సభలను సమావేశాలను నిజాం ప్రభుత్వం నిషేధించింది. ఆర్య సమాజం వాళ్ళు సభలు సమావేశాలు జరపరాదని నిజాం ప్రభుత్వం నిషేధించడం జరిగింది. దీంతో ఆర్య సమాజం వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం చేశారు. దీనిలో భాగంగా 1939 సంవత్సరం జనవరి 25వ తేదీన హైదరాబాద్ డేను దేశవ్యాప్తంగా నిర్వహించారు. తర్వాత మనకు ఇదే సందర్భంలో ఇది ఆర్య సమాజం యొక్క పాత్ర. తర్వాత గణేష్ ఉత్సవాలు అనేవి కూడా హైదరాబాద్లో ప్రారంభమైనాయి. గణేష్ ఉత్సవాలు బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు. మరి గణేష్ ఉత్సవాలను ఎందుకు ప్రారంభించాడు బాలగంగాధర్ తిలక్ అంటే స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగిన వందే మాతరం ఉద్యమ కాలంలో ప్రజల్లో జాతీయ భావాన్ని కలిగించడానికి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆయన అందుకే మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు తర్వాత మొదలైన ఉత్సవాలను జరిపించడం జరిగింది. శివాజీ ఉత్సవాలు, గణేష్ ఉత్సవాలు జరిపించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ విధంగా వచ్చిన గణేష్ ఉత్సవాలకి హైదరాబాద్లో కూడా దాని ప్రభావం ఉంది. 1895 సంవత్సరంలో గణేష్ ఉత్సవాలు హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలో ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు హైదరాబాద్లో కూడా 1895 సంవత్సరంలో ప్రారంభమైనాయి. తర్వాత మనకి ఆర్య సమాజ్ తర్వాత గణేష్ ఉత్సవాలు రెండు కూడా ప్రజాభిప్రాయాన్ని తెలిపే ప్రధాన సాధనాలుగా పనిచేశాయి. ప్రజల యొక్క అభిప్రాయాన్ని తెలిపే ఒక సంస్థలుగా పనిచేశాయి. ఈ రెండు కూడా ప్రజల్లో చైతన్యం కలిగించి వారిలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించి ఆ యొక్క వారిని స్వాతంత్రోద్యమం వైపు మళ్లించడంలో ఈ రెండు సంస్థలు కీలక పాత్ర పోషించాయి. మనకి ఇక్కడ ప్రశ్న ఏంటంటే గణేష్ ఉత్సవాలు హైదరాబాద్లో ఎప్పుడు ప్రారంభమయ్యాయి అనే ప్రశ్న, ఏ ఇయర్లో ప్రారంభమయ్యాయని అన్నప్పుడు ఇయర్స్ అడుగుతారు. దీనికి కరెక్ట్ సమాధానం 1895 సంవత్సరం. తర్వాత మనకు హైదరాబాద్ డే ఎప్పుడు జరపబడింది అని కూడా ప్రశ్న వస్తుంది. 1939 సంవత్సరం జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా హైదరాబాద్ డే నిర్వహించారని కూడా మనం చెప్పవచ్చు. తర్వాత మనకు ఈ యొక్క తెలంగాణలో అక్షరాస్యత లేదు. చాలామంది ప్రజలు నిరక్షరాస్యులు, కేవలం 3.3% అక్షరాస్యత ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళలో చైతన్యం తీసుకురావాలంటే అనేక రకాల ప్రయత్నాలు జరిగాయి. దానిలో భాగంగానే యొక్క విద్యాపరంగా ప్రజలను ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయాలు మొదలయ్యాయి. ఇలాంటి గ్రంథాలయాల్లో మనకు ప్రధానంగా తీసుకుంటే మొట్టమొదటి గ్రంథాలయం హైదరాబాద్ రాజ్యంలో లేదా హైదరాబాద్ రాజ్యం కాదు, తెలంగాణలో తొలి గ్రంథాలయం అనేది 1872లో ఈ యొక్క సికింద్రాబాద్లో మొదలైంది. దీనిని సోమసుందర్ మొదలియార్ అనే వ్యక్తి స్థాపించాడు. తర్వాత ఇది మొట్టమొదటి గ్రంథాలయం, తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం. తర్వాత మనకు 1872 సంవత్సరంలోనే శంకరానంద గ్రంథాలయం అనేది కవాడిగూడలో ఏర్పాటైంది. దీన్ని ముదిగొండ శంకరాజ్యులు అనే వ్యక్తి ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మూడో గ్రంథాలయం ఏంటంటే 1891 సంవత్సరంలో అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీని నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అసఫియా స్టేట్ సెంట్రల్ లైబ్రరీని అఫ్జల్గంజ్లో నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇవి గ్రంథాలయాలు, ప్రధాన గ్రంథాలయాలు అంటే మొట్టమొదటి తెలంగాణలో ఏర్పాటైన గ్రంథాలయాలు. అంటే మనకి ఇక్కడ తెలంగాణలో మొట్టమొదటి గ్రంథాలయం ఏదంటే మనకు ఈ యొక్క సికింద్రాబాద్లో ఏర్పాటైన గ్రంథాలయం 1872 సంవత్సరంలో సోమసుందర్ మొదలియార్ ఏర్పాటు చేసిన గ్రంథాలయమే మొట్టమొదటిది. తర్వాత మనకు తెలుగు గ్రంథాలయాలు కూడా ఏర్పాటైనాయి. తర్వాత కాలంలో తెలుగు గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి తెలుగు గ్రంథాలయాల్లో మనం తీసుకుంటే మునగాల రాజా వెంకటరంగారావు దగ్గర దివారుగా పనిచేసిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు యొక్క హైదరాబాద్ రాజ్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అనేకమైన గ్రంథాలయాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, వారిలో సర్వతోముఖాభివృద్ధి కలిగించడానికి రకరకాల కృషి చేసి గణనీయమైన ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ విధంగా కొమర్రాజు లక్ష్మణరావు తెలంగాణ ప్రాంతంలో అనేక గ్రంథాలయాలు స్థాపించాడు. ఈయన స్థాపించిన గ్రంథాలయాల్లో మనకు మొట్టమొదటిది 1901 సంవత్సరంలో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. ఈ విధంగా కొమర్రాజు వెంకట లక్ష్మణరావు రావి చెట్టు రంగారావు యొక్క సహాయంతో సహకారంతో 1901 సంవత్సరంలో
యొక్క శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని యొక్క సుల్తాన్ బజార్లో స్థాపించడం జరిగింది. ఇది తెలంగాణలో స్థాపించబడిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం. అంటే శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం అనేది 1901 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది తెలంగాణలో స్థాపించబడిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలయం. కాబట్టి మనకి ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు ఏర్పడింది, లేదా తెలంగాణలో తొలి గ్రంథాలయం ఏది, తెలంగాణలో తొలి గ్రంథాలయం ఏదనే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు కుమరరాజు వెంకట లక్ష్మణరావు 1904 సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని హనుమకొండలో స్థాపించారు. కుమరరాజు లక్ష్మణరావు 1904 సంవత్సరంలో రాజరాజ నరేంద్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని హనుమకొండలో స్థాపించాడు. అదేవిధంగా కుమరరాజు వెంకట లక్ష్మణరావు 1906 సంవత్సరంలో విజ్ఞాన చంద్రికా మండలి అనే గ్రంథాలయాన్ని కూడా, విజ్ఞాన చంద్రికా మండలి అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మనకు తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాలను అభివృద్ధి పరచడానికి, గ్రంథాలయాలను ప్రోత్సహించడానికి అనేక గ్రంథాలయ ఉద్యమం కూడా ఈ కాలంలో వచ్చింది. మనం ప్రధానంగా తీసుకుంటే గ్రంథాలయ మహాసభలు వివిధ ప్రాంతాల్లో జరిగాయి. మొట్టమొదటి గ్రంథాలయ మహాసభ, ప్రథమ గ్రంథాలయ మహాసభ 1925 సంవత్సరం ఫిబ్రవరి 22 తేదీన ఖమ్మం జిల్లా మధిరలో జరిగింది. తర్వాత రెండవ గ్రంథాలయ మహాసభ 1929 సంవత్సరం జూన్ 1 తేదీన సూర్యాపేటలో జరిగింది. తర్వాత మనకు ఈ గ్రంథాలయ ఉద్యమంలో కుమరరాజు లక్ష్మణరావు కీలక పాత్ర పోషించాడు. ఈయనే కాకుండా మాడపాటి హనుమంతరావు, సోమనాథరావు, గ్రంథాలయ ఉద్యమంలో కుమరరాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, ఆదిపూడి సోమనాథరావు, తర్వాత వీళ్ళందరూ కూడా కీలక పాత్ర పోషించడం జరిగింది. తర్వాత ఇదే సమయంలో వివిధ గ్రంథమాలలు ఏర్పడి ఈ యొక్క వివిధ పుస్తకాలు ప్రచురించి ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు, ప్రజలకు జరుగుతున్న వివిధ సమస్యలు, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, వీటన్నిటి మీద వివిధ పుస్తకాలు ప్రచురించి ప్రజలకు నామమాత్రమైన రేటుకే ఆ పుస్తకాలను విక్రయించి వారిలో చైతన్యం కలిగించినవి ఈనాటి గ్రంథమాలలు. తర్వాత ఇంకా అనేక సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ రాజ్యంలో అనేక సంస్థలు వెలిశాయి. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ఈ సంస్థలన్నీ పనిచేశాయి. ఇలాంటి సంస్థల్లో మనకు యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే సంస్థ 1886లో ఏర్పాటైంది. దీన్ని స్థాపించిన వాడు అఘోరనాథ్ చటోపాధ్యాయ. దీన్ని 1886 సంవత్సరంలో అఘోరనాథ్ చటోపాధ్యాయ చాదర్ఘట్లో స్థాపించాడు. దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే నాటి యువతరంలో నూతన భావాలు కలగజేయడానికి ఇది పాటుపడింది. యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ అనే సంస్థ పాటుపడింది. తర్వాత ఇదే కాకుండా మనకు అనేక సంస్థలు ఉన్నాయి. బ్రహ్మ సమాజం స్థాపించబడి ఆనాటి ప్రజల్లో మూఢ విశ్వాసాలు తొలగించడానికి, వాళ్ళలో జాతీయ భావాన్ని కలిగించడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా దివ్యజ్ఞాన సమాజం 1882 సంవత్సరంలో ఏర్పాటైంది. దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ యొక్క వయోవృద్ధుల్లో జాతీయ భావాన్ని కలగజేయడమే దివ్యజ్ఞాన సమాజం యొక్క లక్ష్యం. దీనిని స్థాపించిన వాడు రామస్వామి అయ్యర్ అనే వ్యక్తి ఈ దివ్యజ్ఞాన సమాజాన్ని హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. తర్వాత వివిధ సంస్థలు అయితే పత్రికల పాత్ర కూడా చాలా ఉంది. ప్రజలను చైతన్యవంతం చేయడంలో పత్రికలు చాలా గణనీయమైన పాత్ర నిర్వహించాయి. ఆ విధంగా మనకు హైదరాబాద్ రాజ్యంలో ఏర్పాటైన మొట్టమొదటి పత్రికలు ఏవి, వాటి గురించిన సమాచారం ఏంటంటే 1864 సంవత్సరంలో దక్కన్ టైమ్స్ అనే ఇంగ్లీష్ పత్రిక స్థాపించబడింది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో స్థాపించబడిన మొట్టమొదటి ఇంగ్లీష్ పత్రిక ఈ దక్కన్ టైమ్స్. తర్వాత మనకు అదేవిధంగా 1882 సంవత్సరంలో హైదరాబాద్ టెలిగ్రఫీ అనే ఇంగ్లీష్ పత్రిక ప్రారంభమైంది. అదేవిధంగా 1885 సంవత్సరంలో హైదరాబాద్ రికార్డ్ అనే పత్రిక ఏర్పడింది. 1889 సంవత్సరంలో
దక్కన్ స్టాండర్డ్ అనే పత్రిక, ఇంగ్లీష్ పత్రిక వచ్చింది. ఇవన్నీ ఇంగ్లీష్ పత్రికలు. మరి మనకు రకరకాల ఎగ్జామ్లో రకరకాల ప్రశ్నలు అడగవచ్చు. ఎందుకంటే మనం కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి, లక్షల మంది అప్లై చేశారు కాబట్టి దీన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలంటే ఏం చేయాలంటే ఈ యొక్క వ్యూహాత్మకంగా పోవాల్సి ఉంటుంది. ఒక లాజిక్గా ఎగ్జామినరు ఏ క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఇది అడుగుతాడు, అది అడగలేదని చెప్పి సందేహం ఏం లేదు. కాబట్టి మనం ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఈ కాలంలో ఏర్పాటైన తెలుగు పత్రికలు ఉన్నాయి. ఈ కాలంలో ఏర్పాటైన తెలుగు పత్రికల్లో మొట్టమొదటిది హితబోధిని. తెలంగాణలో ఏర్పడిన తొలి తెలుగు పత్రిక హితబోధిని. 1913 సంవత్సరంలో మహబూబ్నగర్లో ప్రారంభమైంది. ఇది 1913 సంవత్సరంలో మహబూబ్నగర్లో ప్రారంభమైంది. అదేవిధంగా నీలగిరి పత్రిక యొక్క 1922 సంవత్సరం నల్గొండలో ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వాడు షహనవీస్ వెంకట నరసింహారావు దీన్ని నల్గొండలో ప్రారంభించాడు. ఇది తెలుగులో మొట్టమొదటి రాజకీయ పత్రిక. అదేవిధంగా గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో 1925 సంవత్సరంలో ప్రారంభమైంది. సురవరం ప్రతాపరెడ్డి యొక్క సంపాదకత్వంలో 1925 సంవత్సరంలో గోల్కొండ పత్రిక ప్రారంభమైంది. ఇవి పత్రికలు ముఖ్యమైన పత్రికలు యొక్క అనేక రకాల పాత్ర వహించినాయి. మనకి ఇక గోల్కొండ పత్రిక ఇంపార్టెంట్. గోల్కొండ పత్రిక సంపాదకుడు ఎవరని మనకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డి. తర్వాత మనకు ఈ కాలంలో విద్యాపరంగా కూడా కొన్ని విద్యా సంస్థలు ఏర్పడి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చాయి. విద్యా సంస్థల వల్ల ప్రజలు చదువుకొని ఈ యొక్క స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు హైదరాబాద్లో ఏర్పడ్డ విద్యా సంస్థల్లో మనకు ముఖ్యంగా తీసుకుంటే సాలార్జంగ్ వల్ల అనేక విద్యా సంస్థలు హైదరాబాద్లో ఏర్పడ్డాయి. సాలార్జంగ్ విద్యా సంస్కరణలు చేశాడు కాబట్టి అనేక ఇంగ్లీష్ పాఠశాలలు హైదరాబాద్లో ఏర్పడ్డాయి. ఇలా మనం తీసుకుంటూ అనేక పాఠశాలలతో పాటు అనేక కళాశాలలు కూడా హైదరాబాద్లో ఏర్పడ్డాయి. ఇలాంటి కళాశాలలో మనం తీసుకుంటే 1855 సంవత్సరంలో దారుల్ ఉల్మ్ విద్యా సంస్థ ఏర్పడింది. తర్వాత 1870 సంవత్సరంలో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటైంది. అదేవిధంగా 1887 సంవత్సరంలో నిజాం కళాశాల స్థాపించబడింది. 1904 సంవత్సరంలో కాళోజీ రంగారావు అనే వ్యక్తి తన భార్య రాధాబాయి జ్ఞాపకార్థం చాదర్ఘట్లో ఒక తెలుగు మీడియం స్కూల్ను ఏర్పాటు చేశాడు. ఈ విధంగా తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి తెలుగు మీడియం పాఠశాల. తర్వాత మనకు ఇవి విద్యాపరంగా ఈ విధంగా విద్యా సంస్థలు ఏర్పడి వాళ్ళకు విద్యను నేర్పించి వాళ్ళు చైతన్యం తీసుకుని రావడానికి ప్రయత్నం చేశాయి. అదేవిధంగా మనకు స్వదేశీ ఉద్యమం మనకు తెలుసు. భారతదేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం జరిగింది. స్వదేశీ ఉద్యమం అంటే వందే మాతర ఉద్యమమే స్వదేశీ ఉద్యమంగా మనం చెప్పుకోవచ్చు. మనం భారతదేశ వ్యాప్తంగా వందే మాతర ఉద్యమం 1905 సంవత్సరంలో ప్రారంభమైంది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అతివాదుల నాయకత్వంలో బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, లాలా లజపత్ రాయ్ మొదలైన బాలగంగాధర్ తిలక్ మొదలైన వారి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం జరిగింది. దాన్నే స్వదేశీ ఉద్యమం అని అంటారు. అలాంటి స్వదేశీ ఉద్యమ ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా తీవ్రంగా ఉండేది. 1906-7 సంవత్సరాల్లో ఇక్కడ కూడా హైదరాబాద్ రాజ్యంలో కూడా స్వదేశీ ఉద్యమ ప్రచారం జరిగింది. తర్వాత 1908 సంవత్సరంలో మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటలో తిలక్ పేరున ఒక నిధిని వసూలు చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లా నారాయణపేటతో పాటు ఇంకా కొన్ని ప్రాంతాల్లో తిలక్ పేరున ఒక నిధి కోసం డబ్బులు వసూలు చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా హైదరాబాద్ నగరంలో వక్త్ ఆఫ్ రూల్స్ అనే సంస్థ స్వదేశీ వస్తువులనే వాడమని ప్రచారం చేసింది. వక్త్ ఆఫ్ రూల్స్
అనే సంస్థ హైదరాబాద్ నగరంలో స్వదేశీ వస్తువులను మాత్రమే, అంటే స్వదేశీ వస్తువులు అంటే భారతదేశంలో మనం తయారు చేసుకున్న వస్తువులు మాత్రమే వాడాలి, విదేశీయులు బ్రిటిష్ వారు తయారు చేసిన వస్తువులను వాడకూడదని వక్తా ఫుడ్స్ అనే సంస్థ ప్రచారం చేసింది. అదేవిధంగా హైదరాబాద్లో ఫర్డ్ అప్రోచ్ అనే సంస్థ ఏర్పడి స్వదేశీ వస్తువుల దుకాణాలను తెరవాలని కరపత్రాలను పంచిపెట్టింది. అంటే స్వదేశీ వస్తువుల దుకాణాలు, స్వదేశీ వస్తువులు మనం ఇక్కడ తయారు చేసిన వస్తువులు, వస్త్రాలు మొదలైన వాటి దుకాణాలు తెరిచి ప్రజలకు ఆ ఉత్పత్తులు అమ్మాలని చెప్పేసి మనకు ఫర్డ్ అప్రోచ్ అనే సంస్థ ఏర్పడి ఈ యొక్క తన కరపత్రాల ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఈ విధంగా ప్రజల్లో ఈ యొక్క నానాటికి స్వాతంత్రోద్యమం పెరిగిపోతుంది, మరి ప్రజల్లో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు, వాళ్ళు పాలితులు కాబట్టి ఈ స్వాతంత్రోద్యమం పెరిగిపోతుంది. కాబట్టి ఈ స్వాతంత్రోద్యమం ప్రజల్లో చైతన్యం కలగడం, స్వాతంత్రోద్యమం పెరగడం ఆనాటి నిజామైన మహబూబ్ అలీ ఖాన్కు తీవ్రమైన కలవరాన్ని కలిగించింది. కాబట్టి మహబూబ్ అలీ ఖాన్ దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, ఈ చైతన్యాన్ని ఏ విధంగా ఆపాలనే ఉద్దేశంతో ఆయన 1905 సంవత్సరంలో ఈ యొక్క తెలంగాణలో ఉన్న జిల్లాల పేర్లు మార్చాడు. 1905 సంవత్సరంలో తెలంగాణలో ఉన్న జిల్లాల పేర్లు ఈ యొక్క పట్టణాల పేర్లు మార్చడం జరిగింది. ఆ విధంగా మరి ఆ రోజుల్లో ఉన్న ఈ యొక్క ఎలుగందలను కరీంనగర్గా మార్చాడు. ఎలుగందల పట్టణం పేరును ఎలుగందల జిల్లాగా ఉన్నదాన్ని కరీంనగర్గా మార్చడం జరిగింది. అదేవిధంగా పాలమూరు జిల్లా ఉన్నదాన్ని పాలమూరును మహబూబ్నగర్ జిల్లాగా చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా ఇందూరు అనే జిల్లా ఉండేది, దాన్ని నిజామాబాద్ మార్చడం జరిగింది. అదేవిధంగా మెతుకును మెదక్ చేయడం జరిగింది. ఇది తర్వాత ఇవి జిల్లాల పేర్లో మార్పులు ఇట్లా తీసుకొచ్చాడు. అదేవిధంగా మానుకోట అనే పట్టణం ఉంటే దాన్ని మహబూబాబాద్ అని పేరు మార్చాడు. అదేవిధంగా భువనగిరి అనే పట్టణం ఉంటే దాన్ని బొంగీర్ అని మార్చాడు. బొంగీర్ అని తన పట్టణాన్ని పేరు మార్చడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో ఉన్న పాడు అనే గ్రామాలకు పట్టణాలన్నిటి కూడా పహాడ్ అనేది పేరు తగిలించాడు. ఈ విధంగా నిజాం ప్రభు అయిన మహబూబ్ అలీ ఖాన్ ఈ విధంగా స్వాతంత్రోద్యమాన్ని చూసి సహించలేక ఈ యొక్క ప్రజల యొక్క సంస్కృతిని కాలరాయడానికి ప్రయత్నం చేశాడు. ప్రజలను తన ఉక్కుపాదంతో అణచడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క ప్రాంతాల పేర్లు ఈ విధంగా మార్చడం జరిగింది. తర్వాత అదేవిధంగా మనకు హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అనేది మనకు ఒకటి ఏర్పడింది. అంటే 1885 సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ రాజ్యంలో తన ప్రభావం ఉన్నది. కానీ కాంగ్రెస్ కమిటీ అనేది 1918 సంవత్సరంలో ఏర్పాటైంది. 1918 సంవత్సరంలో ఈ యొక్క వామన్ నాయక్ అధ్యక్షతన హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. ఈ విధంగా హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అనేది వామన్ నాయక్ అధ్యక్షతన పనిచేస్తూ వచ్చింది. 1918 సంవత్సరంలో ప్రారంభమైంది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇదే సందర్భంలో మనకు తారానాథ్ అనే వ్యక్తి ఈ యొక్క రాయచూరుకు చెందిన తారానాథ్ అనే వ్యక్తి ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ను ఒక మాట అన్నాడు. అదేంటంటే ఆయనే మద్రాస్ నుంచి వెలువడే హిందూ పత్రికలో ఒక వ్యాసం రాస్తూ ఆయన ఏమన్నాడంటే నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను ఇండియన్ డయ్యర్గా వర్ణించడం జరిగింది. ఈ విధంగా తారానాథ్ అనే రాయచూరు నివాసి యొక్క ఆనాటి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ను తాను మద్రాసు నుంచి వెలువడే హిందూ పత్రికలో వ్యాసం రాస్తూ ఆయన నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ను ఈ యొక్క ఏమన్నాడంటే ఇండియన్ డయ్యర్గా అభివర్ణించడం జరిగింది. దాంతో నిజాం తారానాథ్ను హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించడం జరిగింది. ఆ విధంగా హైదరాబాద్ రాజ్యం నుంచి బహిష్కరించిన తర్వాత ఆయనే ఈ యొక్క హైదరాబాద్ రాజ్యం నుంచి బయటికి వెళ్ళిపోయి తుంగభద్రా నది తీరంలో హేమాయతనము అనే ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడే ఉండి అక్కడి నుంచి వివిధ పత్రికలు రాయడము, స్వాతంత్రోద్యమం ప్రచారం చేయడం జరిగింది. తన జీవితకాలంలో కూడా చాలా కాలం, అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా ఆయన అదే ప్రచారం చేస్తూ వచ్చాడు. తర్వాత మనకి ఇదే సందర్భంలో ఖిలాఫత్ ఉద్యమం కూడా జరిగింది. ఖిలాఫత్ ఉద్యమం ఎందుకు జరిగిందనే విషయానికి వస్తే మొదటి ప్రపంచ యుద్ధం 1914 సంవత్సరం నుంచి 1918 సంవత్సరాల మధ్య జరిగింది.
మొదటి ప్రపంచ యుద్ధము అయిపోయిన తర్వాత 1918 సంవత్సరంలో అంతమైన తర్వాత బ్రిటన్ టర్కీ దేశాన్ని చీల్చింది. టర్కీ దేశం ఆధీనంలో ఉన్న వివిధ రాజ్యాలను సపరేట్ చేసింది, టర్కీ నుంచి వేరు చేసింది. అంతేకాకుండా టర్కీ సుల్తాన్ పదవిని రద్దు చేసింది. అంతేకాకుండా టర్కీలో ఉన్న ఖలీఫా పదవిని రద్దు చేసింది. మరి ఇక్కడ ఖలీఫా అంటే ముస్లిం ప్రపంచానికి ముఖ్యమైన వ్యక్తి కాబట్టి వాళ్ళ గురువు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఖలీఫా పదవి రద్దుతో వాళ్ళందరూ కూడా యొక్క తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చాయి. మరి ఈ ఖలీఫా పదవిని రద్దు చేయడం వల్ల భారతదేశ వ్యాప్తంగా కూడా ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది. మరి ఈ విధంగా ఖిలాఫత్ ఉద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ మరియు మహాత్మా గాంధీ ఈ యొక్క సమర్థించడం జరిగింది. దాంతో ఈ ఖిలాఫత్ ఉద్యమం ప్రభావం భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. భారతదేశ వ్యాప్తంగా ఖిలాఫత్ ఉద్యమం యొక్క జరిగింది. దీని యొక్క వీళ్ళ డిమాండ్ ఏంటంటే ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని వీరి యొక్క డిమాండ్. ఖలీఫా పదవిని తిరిగి పునరుద్ధరించాలని భారతదేశంలోని ముస్లింలు కోరడం జరిగింది. అందుకనే పునరుద్ధరించాలి అనే లక్ష్యంతోనే ఈ యొక్క ఖిలాఫత్ ఉద్యమాన్ని భారతదేశంలో చేయడం జరిగింది. ఈ విధంగా ఖిలాఫత్ ఉద్యమము హైదరాబాద్ రాజ్యంలో కూడా జరిగింది. మనకు 1920 సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలలో ఈ యొక్క ఖిలాఫత్ జయంతిని హైదరాబాద్ యొక్క నిజాం రాజ్యంలో కూడా జరుపుకోవడం జరిగింది. నిజాం రాజ్యంలో జరుపుకున్నారు. అదేవిధంగా 1920 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో ఒక గొప్ప సభ జరిగింది. ఈ యొక్క ఖిలాఫత్ సభ జరిగింది. 1920 సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీన హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో గొప్ప ఖిలాఫత్ సభ జరిగింది. అదేవిధంగా 1920 సంవత్సరం మే 5వ తేదీన హైదరాబాద్లో హర్తాల్ మరియు ఐక్యతా దినంగా పాటించడం జరిగింది. ఇది ఖిలాఫత్ ఉద్యమంలో భాగంగా ఈ సంఘటనలన్నీ కూడా జరిగాయి. మరి తర్వాత ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రోద్యమము, ఆంధ్ర జనసంఘం ఏర్పాటు. మరి ఆంధ్ర జనసంఘం అనేది ఏ విధంగా ఏర్పాటైంది, ఆంధ్రోద్యమం ఏ విధంగా జరిగింది, ఆంధ్ర జనసంఘం అనేది ఏ విధంగా ఏర్పాటైందనే విషయాలను మనం ఇప్పుడు చర్చిద్దాం. హైదరాబాద్ రాజ్యంలో మరి నిజాం రాజ్యంలో 3 ప్రాంతాల వారు ఉన్నారు. ఒకటి తెలంగాణ అయితే, రెండోది మరఠ్వాడ, మూడోది కన్నడ ప్రాంతాలు. మరి జనాభా పరంగా చూస్తే తెలంగాణ ప్రజలే ఎక్కువ మంది, తెలుగువారే ఎక్కువ మంది, మరాఠా మాట్లాడే ప్రజలు తక్కువ మంది, తర్వాత ఈ యొక్క కన్నడ మాట్లాడే ప్రజలు ఇంకా తక్కువ మంది. ఈ విధంగా తెలుగు మాట్లాడే ప్రజల భాష, ఈ యొక్క తెలంగాణ ప్రజల భాష అయినా తెలుగుకు ఏమాత్రం గౌరవం లేదు, ఏమాత్రం వాల్యూ లేదు, గౌరవం లేకుండా ఉండేది. మనకు ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఒక సంఘటన జరిగింది. అదేంటంటే 1921 సంవత్సరం నవంబర్ 11-12 తేదీలలో మహర్షి కార్వే అధ్యక్షతన నిజాం రాజ్య సాంఘిక సంస్కరణల సభ జరిగింది. ఈ సమావేశంలో సభకు వచ్చిన సభ్యులంతా ఎవరి భాషలో వారు మాట్లాడారు. మనం ముఖ్యంగా తీసుకుంటే కొంతమంది ఇంగ్లీషు, మరికొంతమంది ఉర్దూ, మరికొంతమంది మరాఠీ భాషలో మాట్లాడారు. అదేవిధంగా మరి ఇక్కడ ఎవరి భాషలో వారు మాట్లాడుతున్నారు కాబట్టి మొట్టమొదటి రోజు 11వ తేదీన జరిగింది. 12వ తేదీ రోజు రెండవ రోజు సమావేశంలో హైదరాబాద్కు చెందిన న్యాయవాది అయిన అల్లంపల్లి వెంకటరామారావు అనే వ్యక్తి తెలుగులో మాట్లాడడం జరిగింది. తెలుగులో ఉపన్యాసాన్ని ప్రారంభించాడు. అంతే మహారాష్ట్రకు సంబంధించిన యువకులు ఆయనను అవహేళన చేశారు, అల్లరి చేయడం జరిగింది. చివరికి వేదిక వైపు నుంచి వెన్ను దిప్పి కూర్చున్నారు. వాళ్ళ వేదిక వైపు తిప్పి కూర్చున్నారు. ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారు. దాంతో అల్లంపల్లి వెంకటరామారావు తన ప్రసంగాన్ని ఆపివేశాడు. దీన్ని మిగతా తెలుగువారు ఎవరైతే ఉన్నారో ఆ సభలో ఉన్నారో వారు దీన్ని ఒక అవమానంగా భావించారు. అంటే మేము ఈ రాజ్యంలో మెజారిటీ ప్రజలు 50%, 50% ప్రజలం మేము, మరి మాకున్న గౌరవం ఇది,
కాబట్టి మాకు ఇది చాలా అవమానం జరిగింది, చాలా మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది అని చెప్పేసి అదే రోజు రాత్రి నవంబర్ 12వ తేదీ రాత్రి ఈ యొక్క ట్రూప్ బజార్లో ఉన్న టేకుమల రంగారావు గారి ఇంటిలో సమావేశమై అదే రోజు రాత్రి ఈ యొక్క ఆంధ్ర జనసంఘం అనే సంఘాన్ని 11 మంది సభ్యులు కలిసి 11 మంది సభ్యుల స్థాపించారు. ఆంధ్ర జనసంఘం అనే సంస్థను నవంబర్ 12వ తేదీ 1921 సంవత్సరం ఆ రాత్రి 11 మంది సభ్యులు కలిసి ఆంధ్ర జనసంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ విధంగా ఆంధ్ర జనసంఘం అనేది స్థాపించబడింది. అంటే తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి కొరకు ఇది ఏర్పాటైంది. సో 1922 సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన ఆంధ్ర జనసంఘం ప్రథమ సమావేశం హైదరాబాద్లోని రెడ్డి హాస్టల్లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు కొండా వెంకటరంగారెడ్డి. ఈ సమావేశానికి కార్యదర్శి మాడపాటి హనుమంతరావు. ఈ సమావేశంలో ఈ ఆంధ్ర జనసంఘం తన పేరును నిజాం ఆంధ్ర జనసంఘంగా మార్చుకున్నది. తర్వాత మనకు నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం కూడా తర్వాత కాలంలో ఏర్పడింది. నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఎందుకు ఏర్పడిందనే విషయానికి వస్తే, ఆంధ్ర జనసంఘం ఎప్పుడైతే ఏర్పడిందో ఇమీడియట్గా తెలంగాణ వ్యాప్తంగా అనేక పోటీ సంస్థలు ఏర్పడ్డాయి. వీళ్ళని చూసి అనేక తెలుగు సంస్థలు ఏర్పడ్డాయి. అనేక తెలుగు సంస్థలు ఆ తెలంగాణలో ఏర్పడ్డాయి. ఈ సంస్థలను అన్నింటిని కూడా ఐక్యం చేసే ఉద్దేశంతో లక్ష్యంతో 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన హనుమకొండలో ఒక సభ జరిగింది. హనుమకొండలో సమావేశమైన ఈ వివిధ సంస్థల ప్రతినిధులు, అనేక సంస్థలు ఏర్పడ్డాయి. నిజాం ఆంధ్ర జనసంఘం చూసి అనేక పోటీ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ పోటీ సంస్థలు ఏర్పడ్డాయి. ఈ పోటీ సంస్థలను ఏర్పడ్డ క్రమంలో మరి వీటిని పరిష్కరించాలి, ఈ సంస్థల అన్నింటినీ కలపాలి, ఐక్యం చేయాలనే లక్ష్యంతో హనుమకొండలో 1923 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఈ సంస్థలన్నీ కూడా సమావేశమై నిజాం జన కేంద్ర సంఘం అనే సంస్థను స్థాపించడం జరిగింది. నిజాం జన కేంద్ర సంఘం, నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం అనే సంస్థను స్థాపించడం జరిగింది.